అమ్మ చీర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ 30 ఇయర్స్ ఓల్డ్ శారీ అనమాట. మా మమ్మీ పెళ్ళప్పుడు కొనుక్కున్న శారీని ఈరోజు నేనైతే స్టైల్ చేయబోతున్నాను. అమ్మ చీరలు అంటే అందరికీ ఇష్టం. దాంట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట. ఈరోజు మళ్ళీ దీన్ని రీక్రియేషన్ చేసి కొన్ని మెమరీస్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఆల్ సెట్ టు గెట్ స్టార్ట్ దిస్ వీడియో. హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చైతూ స్టూడియో. ఫస్ట్లీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. అండ్ ఆల్రెడీ నా ఛానల్ని చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేనైతే ఇక్కడ సూపర్గా ఉన్నాను అనమాట. అండ్ టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఆల్సో దిస్ వీడియో ఈజ్ సో వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈరోజు నేను మా మమ్మీ శారీని స్టైల్ చేయబోతున్నాను. అది అప్పటిది కాదు, 26 ఇయర్ ఓల్డ్ శారీ స్టైల్ చేయబోతున్నాను అనమాట. ఈ శారీ వెనకాల ఒక స్టోరీ ఉంది. ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్ గైస్. ఏంటి అని అంటే, ఆ పెళ్ళప్పుడు లైక్ మనని పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, నేను అప్పుడు ఈ శారీని స్టైల్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నేను మీకు చూపించిన శారీని. సో అప్పుడు టైం లేక హడావుడిలో నేను అంతా గందరగోళంలో నేను ఏం చేశానంటే జస్ట్ 5 minutes మాత్రమే కట్టేసుకున్నాను ఈ శారీని. నాకు ఇంకా అసలు కట్టుకున్న ఫీలింగ్ కూడా లేదనమాట. ఎక్కువగా వీడియోస్ అయితే లేవు, పిక్చర్స్ ఒక్కటే ఉన్నాయి. సో ఐ థాట్ ఆఫ్ మళ్ళీ ఇది ఎందుకు రిక్రియేషన్ చేయకూడదు అని అనిపించింది. మెయిన్గా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి పెళ్లి కూతురులందరికీ కూడా ఈ స్టైలింగ్ టిప్స్ అనేవి కంపల్సరీగా యూస్ఫుల్ అవుతాయి. నేను వెడ్డింగ్ రోజు చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకూడదు అని అనుకుంటున్నాను. వై? బికాస్ నాది ఒకటే రోజులో హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు అన్నీ అయిపోయాయి. సో హడావుడిలో నేను ఏం చేశానంటే, లైక్ హల్దీ అయిపోగానే పెళ్లి కూతుర్ని చేశారు, పెళ్లి కూతుర్ని చేయగానే వెంటనే మెహందీ పెట్టించుకున్నాను. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ బ్రైడ్ టు బీ చేశారు. అప్పుడు నాకు ఈ శారీని ఎక్కువగా స్టైల్ చేసి కొంచెం ఎక్కువసేపు టైం దొరికితేనే వీడియోస్, ఫొటోస్ అవన్నీ దిగుతాం కదా, సో అంత ఛాన్స్ రాలేదన్నమాట. సో ఐ థాట్ ఆఫ్ మళ్ళీ ఎందుకు రీక్రియేషన్ చేయకూడదు అని అయితే అనిపించింది అనమాట ఈ శారీని. దిస్ శారీ ఈజ్ సో వెరీ స్పెషల్ టు మీ. ఇట్ ఈస్ సో వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఆల్సో. నిజంగా నాకు చాలా ఇష్టం అనమాట ఈ శారీ అంటే. అండ్ కొనిదెల నిహారిక గారు ఎప్పుడైతే ఈ ట్రెండ్ని సెట్ చేశారో అప్పటి నుంచి చాలామంది వాళ్ళ మమ్మీ శారీస్ని, పెళ్లి శారీస్ని రీక్రియేషన్ చేయడం అయితే మొదలుపెట్టారు కదా. సో నాకు కూడా అలా చాలా ఇష్టం అనమాట. అమ్మ శారీస్ నేను చాలా కట్టుకుంటూనే ఉంటాను మమ్మీ వాళ్ళవి. బట్ ఈ శారీ అయితే స్పెషల్ కదా, మళ్ళీ అలాంటి ఫ్యాబ్రిక్స్, మళ్ళీ అలాంటి స్టైలింగ్ పట్టు శారీస్ అయితే ఇప్పుడు అస్సలకే రావట్లేదు. అండ్ ఆల్వేస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు ఓల్డ్ అన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు అయితే నేను ఆ శారీ కట్టుకొని మా మమ్మీలానే సేమ్ రెడీ అయ్యి రీక్రియేషన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ద శారీ. నేను ఆల్రెడీ పిన్స్ పెట్టేసుకున్నాను, అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. లిటరలీ ఇప్పుడు పట్టు శారీస్ అంటే ఎలా ఉండాలి అని అంటే, నాకైతే ఎలా ఉండాలి అంటే కొంచెం ప్లెయిన్స్లో ఉండాలి, బార్డర్స్ రావాలి, స్టైలిష్గా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి, బాగుండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న శారీ మా మమ్మీకి అయితే ఉందన్నమాట, పెళ్లి శారీ. సో దిస్ ఇస్ ద శారీ. ఒకటే సైడ్ బార్డర్ వస్తుంది అండ్ ఇంకొక సైడ్ రాదు. అండ్ కొంగు మొత్తం పింక్ కలర్ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ కలర్ కాంబినేషనే రేర్. ఈ గ్రీన్ అండ్ ఈ పింక్ కాంబినేషన్ అయితే చాలా రేర్. ఇప్పుడైతే మనం ఏమైనా చేయించుకోవాలనుకుంటే కంపల్సరీ డై చేయించుకోవాల్సిందే. సో ఈ కాంబినేషన్, ఈ శారీ, ఎవ్రీథింగ్ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఆల్రెడీ ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టుకున్నాను, అందుకే మొత్తం ఓపెన్ చేయట్లేదు. అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటి అని అంటే, మా మమ్మీ కూడా నాతోనే ఉన్నారు. సో ఈరోజు మంచిగా ఇలా పెళ్లి కూతురు బొట్టు పెట్టుకొని కూడా రెడీ అయిపోదామని అయితే ఫిక్స్ అయిపోయా. సో ఈరోజు అయితే నేను రాగా క్లిప్స్, వీడియోస్ అన్నీ తీస్తానన్నమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో దట్ మనకి ఎక్కువ రీచ్ ఉంటుంది. అండ్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఎందుకో నాకు తెలియట్లేదు. గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. నాన్ సబ్స్క్రైబ్డ్ పీపులే నా ఛానల్లో ఎక్కువగా చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఒక సబ్స్క్రిప్షన్ మాత్రం మీదే అయ్యి ఉండాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి. చూడండి, నాకైతే బ్రైట్ కలర్స్ నాకైతే చాలా నచ్చుతాయి, బాగుంటాయి కూడా స్పెషల్లీ నాకు. సో ఇదైతే బ్లౌజ్ స్టైల్ చేసి
ఎలా ఉందో చూద్దాము. అండ్ మా మమ్మీని కూడా రెడీ అవ్వమని చెప్పానమాట. ఎందుకంటే May 11th రోజు నా బర్త్డే, ఎట్ ద సేమ్ టైం మా మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కూడా. సో రెండు సేమ్ డే వస్తున్నాయి కాబట్టి కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకొని ఆ రోజు పోస్ట్ చేసుకోవచ్చు కదా అన్న కాన్సెప్ట్లో కూడా సో వి థాట్ ఆఫ్ డూయింగ్ ఏ షూట్ టుడే. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. కిందికి వెళ్ళి గార్డెన్లోనే చేసేసుకుంటాను. నాకు న్యాచురల్గా కావాలనిపించింది ఈ షూట్. సో ఎస్ గైస్, యాక్చువల్లీ నేను ఏం చేశానంటే ఇది గ్రీన్ శారీ కాబట్టి ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నాకు 950 రూపీస్ పడింది మీటర్. సో 1 మీటర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ తీసుకొని పింక్ నెట్ కూడా 1 మీటర్ తీసేసుకున్నాను అనమాట. అండ్ ఈ రెండు కలర్ కాంబినేషన్ కలిపి నేను మొత్తం మగ్గం వేపించాను అనమాట. నాకు అప్రాక్సిమేట్ మగ్గంకే 7,000-8,000 పడింది విత్ రా సిల్క్ అనుకుంటాను. నేను 3 years బ్యాక్ చేపించా, నాకు అంత ఐడియా లేదు. బట్ అప్రాక్సిమేట్ రేట్ అయితే 6,000 to 8,000లో అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. నెట్ కూడా చాలా క్వాలిటీ తీసుకోవాలి, డబల్ నెట్ వేపియాలి సో దట్ చినగకుండా ఉంటుంది. అండ్ లోపల కూడా మనకి గుచ్చుకోకుండా ఉండాలి అని అంటే డబల్ నెట్ అయితే కన్ఫామ్గా వేపించేయాలన్నమాట. ఇది ఫుల్ హ్యాండ్స్ మగ్గం, నేనైతే ఇంతవరకు ఎప్పుడూ వేపించుకోలేదు. దిస్ ఈజ్ ద ఓన్లీ బ్లౌజ్ ఐ హ్యావ్ విత్ మగ్గం ఫుల్ హ్యాండ్స్, అంటే ఇది ఒక్కటే అనమాట. సో ఇలా అయితే చేయించుకున్నాను. చాలా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. శారీ హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ చాలా హెవీగా చేయించుకోకండి. ఇలా శారీ ప్లెయిన్స్లో ఉన్నప్పుడే బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ ఆర్ హెవీగా అయితే మగ్గం చేయించుకోండి. సో దట్ లుక్ మంచిగా వస్తుంది. బ్యాంగిల్స్ వేసేసుకున్నాను, మట్టి గాజులు మంచిగా గ్రీన్ కలర్ ప్లెయిన్ వేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ కొంచెం లైట్గా ఎంత మినిమల్గా అంటే అంత మినిమల్గా రెడీ అవుతున్నాను. ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ జ్యువెలరీ అండ్ శారీ, అంతే. మేకప్కి హెవీగా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఈ వీడియోలో. ఎస్పెషల్లీ నేనైతే ఇక్కడ లైట్గా రెడీ అయిపోతున్నాను. జస్ట్ కాంటోర్స్, హైలైటింగ్స్, కొంచెం ఫౌండేషన్ అట్లా యూజ్ చేశాను అనమాట. హెవీగా కూడా పెట్టుకోలేదు. అండ్ దట్స్ ఇట్ గైస్. కొంచెం పౌడర్ అలా వేసుకున్నాను అండ్ నాదైతే అయిపోయింది. సో ఇప్పుడు మా మమ్మీని రెడీ చేయాలి. ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు కూడా మా మమ్మీ నేను ఇద్దరం కలిసే రెడీ అవుతూ ఉంటాం అనమాట. ఒక్కటే మిర్రర్ ఉంటుంది కదా, నువ్వు జరుగు అని కొట్టుకొని రెడీ అవుతాము. బట్ ఇప్పుడు మాకు 3 mirrors ఉన్నాయి, కొట్టుకునే పనే లేదు, వీడియో ముందే రెడీ అవుతున్నాం అనమాట. ఇక్కడ మమ్మీ కట్టుకున్న కలర్ కాంబినేషన్ శారీ కూడా నాకు చాలా చాలా ఇష్టం, లావెండర్ అండ్ ఎల్లో కలర్. బట్ రెగ్యులర్గా మగ్గం బ్లౌజ్ ఎందుకని చెప్పి కలంకరీ బ్లౌజ్తో అయితే పేరప్ చేసేసాం. నాకైతే చాలా డేస్ అయింది మా మమ్మీ నేను కలిసి రెడీ అవ్వక. పెళ్ళి అవ్వక ముందు అయితే మంచిగా ఏ ఫంక్షన్ వచ్చినా ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఇద్దరం కలిసి రెడీ అయ్యే వాళ్ళము. బట్ ఇప్పుడు నేను ఇక్కడ మమ్మీ అక్కడ అవ్వడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫంక్షన్కి అయితే కలవలేం కదా. సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి రెడీ అవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు మీ మదర్స్ని ఇట్లాగే రెడీ చేస్తారా ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐ విల్ బీ మోర్ హ్యాపీ ఇఫ్ యూ షేర్ యువర్ మెమరీస్ అండ్ కమెంట్స్. నేనైతే ఫస్ట్ మా మమ్మీకి నార్మల్గా మాయిశ్చరైజర్ అప్లై చేసి సన్ స్క్రీన్ కొంచెం పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ కన్సీలర్ పెట్టేస్తున్నాను అనమాట. మా మమ్మీకి ఇక్కడ నల్లబొంగులాగా ఫామ్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన మదర్స్కి ఇప్పుడు ఈ మధ్యలో స్ట్రెస్ వల్లనో దేంట్లో తెలియదు కానీ ఇలాంటివి అయితే ఫామ్ అవుతున్నాయి కదా. సో కొంచెం కన్సీలర్ పెట్టి జస్ట్ ఒకటే డ్రాప్ ఫిట్ మీ ఫౌండేషన్ పెట్టాను. దట్ ఈస్ లాంగ్ ఎనఫ్ ఫర్ మై మదర్. మంచి ఫుల్ కవరేజ్ కూడా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లాంటి షూట్స్ ఉన్నప్పుడు నేనే రెడీ చేస్తాను అనమాట. అండ్ మోస్ట్లీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా ఫేస్ డీహైడ్రేటెడ్గా అయిపోతూ ఉంటుంది కదా. సో ఫుల్గా మంచిగా వాటర్ తీసుకోవాలి. ఇన్సైడ్ నుంచి మనం వాటర్ తీసుకొని ఎంత హైడ్రేటింగ్గా ఉంటున్నామో అవుట్ సైడ్కి కూడా కొంచెం స్కిన్ కేర్ అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఏవేవో క్రీమ్స్ యూజ్ చేయక్కర్లేదు, జస్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే చాలు. మన మమ్మీ వాళ్ళు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మీ మమ్మీ వాళ్ళకి లేకపోతే కొనివ్వండి. నేనైతే మా మమ్మీకి అయిపోతున్న కొద్దీ నాకు ఏమేమి కొనుక్కుంటానో నా ఫేవరెట్స్ ఏంటో ఇది వాడు, ఆక్వాలాజికా వాడు, డాక్టర్ షెర్ట్స్ వాడు, అది ఇది అని చెప్తూ ఉంటాను. కొంచెం స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంచడానికి ఇట్లాంటి బేసిక్ యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ పెళ్లి బొట్టు పెట్టుకుందామని అయితే అనుకున్నాను. బట్ నాకు నిజంగా ఎందుకు అస్సలు సెట్ అవ్వలేదు ఈరోజు పెళ్లి బొట్టు. మేబీ అది మనని రియల్గా పెళ్లి కూతురు చేసినప్పుడు మాత్రమే సెట్ అయ్యి ఆ గ్లో అనేది, ఇన్నర్ గ్లో అనేది ఆ టైంలోనే వస్తుంది అని నాకు అనిపించింది. సో మా మమ్మీ బొట్టు పెట్టుకుంది, సేమ్ అదే బొట్టు బిల్ల తీసుకొని నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మేమైతే జ్యువెలరీ కూడా సెట్ చేసేసుకుంటున్నాము. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మనం ఎంత మంచిగా రెడీ అయినా, ఎంత మంచి శారీ కట్టుకున్నా కూడా మ్యాచింగ్ జ్యువెలరీ లేకపోతే ఫోటోషూట్ అయితే అస్సలు బాగా రాదు. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఎప్పుడైనా కూడా మంచిగా రెడీ అయ్యేదాన్ని అండ్ డ్రెస్ వేసుకునేదాన్ని. ఐదర్ హెయిర్ అయినా నార్మల్గా చేసుకునేదాన్ని, లేదంటే జ్యువెలరీ అన్న మ్యాచింగ్ అంత అంటే ఇంట్రెస్ట్ పెట్టకపోయేదన్నమాట ఒకప్పుడు, ఒక 4-5 years బ్యాక్. సో ఇప్పుడు ఇంకా మనము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాతకి అన్ని మ్యాచింగ్ ఉండాలి. ఒక షూట్ చేస్తున్నాము అంటే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని అనిపిస్తుంది. అట్లయితేనే నాకు షూట్ కంప్లీట్ అయినట్టు నాకు ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనమాట. వై? బికాస్ మనల్ని అంత
అంత కష్టపడి ఫోటోషూట్ వచ్చి తీస్తారు, ఎడిటింగ్ చేస్తారు, అవుట్పుట్ ఇస్తారు. సో అట్లాంటప్పుడు మనం కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తే అంత న్యాచురల్గా మనకి అవుట్పుట్ కూడా వస్తుంది అనేది అయితే నేను నమ్ముతాను. సో ఇక్కడ నేను వడ్డానం కూడా పెట్టేసుకున్నాను ఫస్ట్ డే. నేను ఇక్కడ జ్యువెలరీ పేరప్ చేస్తున్నాను, ఏం పెట్టుకోవాలనేది. సో ఇంకా హెయిర్కి కూడా ఎక్కువ స్ట్రైట్నింగ్స్ అట్లా ఏం చేయట్లేదు, ఎందుకంటే అల్లుకోవడమే కాబట్టి. ఒకవైపు మా మమ్మీని సవరం వేయమని చెప్పేసి ఇంకొక సైడ్ పువ్వులు అల్లమని ఇచ్చాను. మల్లెపూలు తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఆర్డర్ పెట్టుకుంటే అందులో లేవు. బిగ్ బాస్కెట్లో రోజ్ ఫ్లవర్స్ తెప్పించేసుకున్నాను. సో కొంచెం మ్యాచింగ్గా కూడా ఉంటాయని చెప్పేసి ఫైనల్లీ సవరం అల్లేసుకొని మొత్తం జ్యువెలరీ కమ్మలు అవన్నీ పెట్టుకొని అండ్ రోజ్ ఫ్లవర్స్ కూడా అల్లించుకొని మమ్మీతో నేనైతే పెట్టించేసుకున్నాను అనమాట. ఇలాగైతే రెడీ అయిపోయి ఇంకా సన్లైట్ పోతుంది కిందికి రండి అని అంటే వెళ్ళాను. ఆ రోజు లిటరలీ మా అపార్ట్మెంట్ మొత్తం చూసిందనమాట నన్ను. చాలా చాలా బాగుంది అని పైనుంచి కింది నుంచి అందరు దిగి మరీ చెప్పారు. ఐఎమ్ సో 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 హ్యాపీ. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఆర్ లైవ్లో నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్, అబ్బా నువ్వు ఎంత బాగా వీడియోస్ చేస్తావు, ప్రతి వీడియో నీది చాలా బాగుంటుంది, యూస్ఫుల్గా కూడా ఉంటుంది అనే చెప్తూ ఉంటారు తప్ప ఇంతవరకు ఒక్కరు కూడా నెగిటివ్గా చెప్పలేదు. అది నాకు ఒక హ్యాపీనెస్ అనమాట. ఇంకా నేను కష్టపడ్డ దానికి అట్లా చెప్తూ ఉంటేనే కదా మనకి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. ఎంత నీట్గా చేస్తావో, చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి నీ వీడియోస్ చూస్తూ ఉంటామని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ దట్. గార్డెన్కి వచ్చి షూట్ అయితే స్టార్ట్ చేసేసాము. ఒకప్పట్లో సింగిల్ బార్డరే శారీస్ వచ్చేవి కదా, మళ్ళీ ఇప్పుడు అట్లా రావట్లేదు. సో అందుకనే నాకు ఇది మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఓన్లీ సింగిల్ బార్డరే వస్తుంది, వన్ సైడ్ బార్డర్ రాదు. సో అది ఈ శారీలోని స్పెషాలిటీ అనమాట. నాకైతే చాలా మంచి వింటేజ్ లుక్ క్రియేట్ చేసినట్టు నాకైతే మంచిగా అనిపించింది. ఒకప్పుడు నన్ను 3 years బ్యాక్ పెళ్లి కూతురిని చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో మళ్ళీ ఇప్పుడు ఆ ఫీల్స్ అనేవి వచ్చాయన్నమాట. నాకైతే గార్డెన్లో న్యాచురల్గా ఇట్లా షూట్ చేసుకున్నప్పుడు చూడండి అసలు శారీ కూడా ఎంత బ్రైట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే నేను రోజ్ ఫ్లవర్స్ అల్లమని చెప్పాను కదా, ఇప్పుడు నా తలకు పెట్టుకున్నాను. దాంట్లో 2 పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయి, మాకు కనిపించలేదు. నేను ఇంటికి వచ్చి మొత్తం రిమూవ్ చేసే టైంలో పురుగులు కింద పడ్డాయి. అప్పుడు అనిపించింది అమ్మో నా నెత్తిపైన ఇన్ని పురుగులు పెట్టుకొని ఉన్నానా నేను అనిపించింది. ఓ మై గాడ్, దిస్ ఇస్ ద వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ వీడియోలో నేను చూసుకోలేదు, మా మమ్మీ కూడా చూసుకోలేదు. తర్వాత ఫుల్గా తిట్టేసా అనుకోండి. సో ఫైనల్లీ షూట్ అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ నా వీడియోస్ మా మమ్మీతో చేసినవి నేను అన్నీ కూడా మినీ వ్లాగ్స్లో పెట్టాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పటివరకు మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కూడా ప్లీజ్ డూ ఫాలో మీ దేర్. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా పెట్టాను. సో చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే చూసేయండి. స్క్రీన్ పైన కూడా నా ఐడి ఇస్తాను. బొట్టు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి అనుకుంటున్నాను నేను. ఫైనల్లీ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. లైక్ నేనైతే 30-year-old శారీని స్టైల్ చేశాను. లైక్ దీనికి బార్డర్ కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఓల్డ్ దాన్ని అట్లనే ఉంచుదాం, ఇప్పుడు ఏమైనా కొత్త దానికి లేస్ వేయించుకుందామని అట్లనే లైక్ తీసుకొని ఉన్నాను అనమాట. మమ్మీ ఒకసారి మా మమ్మీ నేను ఇద్దరం రెడీ అయ్యాను అనమాట. ఆల్రెడీ మీరు ముందు క్లిప్స్ చూస్తూనే ఉంటారు. అండ్ మా మమ్మీ శారీ కూడా చాలా బాగుంది, జ్యువెలరీ అండ్ శారీ బాగుంది. మమ్మీ మేము
ఈసారి మా మమ్మీ నేను కలిసి మా మమ్మీ నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇట్లా అయితే స్టైల్ చేసుకొని వన్ డే మంచిగా రెడీ అయ్యి అయితే ఫోటోషూట్ తీసుకున్నాము. మీరు కూడా మీ మమ్మీ వాళ్ళతో మంచిగా ఒక ఫోటోషూట్ మెమరీ లా క్రియేట్ చేసుకోండి. దట్టు మీ మమ్మీ శారీస్ అట్లా ఏమైనా ఉంటే కట్టుకొని, సో దట్ మీరు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతో స్టూడియో.